కర్నూలులో జరిగినటువంటి ఉడుము నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్లో వార్డెన్ గారు హాస్టల్ చదువుకునే పిల్లవాడిని చితకబాదడం చాలా నా గుండె కూడా బాధ కలిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లా కలెక్టర్ అయినటువంటి ఆ విషయాన్ని వెంటనే తెలుసుకొని వెంటనే స్పందించి ఆ పిల్లవాడికి న్యాయం జరిగేలాగా వెంటనే ఆ వార్డెన్ని సస్పెండ్ చేయడం చాలా శుభపరిణామం. అందుకోసమే కర్నూలు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే సస్పెండ్ చేసినందుకు ఆయనకి శిరస్సు ఉంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉమెన్ రైట్స్ నేషనల్ ప్రొడక్షన్ కౌన్సిల్ పీపుల్ నేషనల్ అధ్యక్షుడున్నాను. అదేవిధంగా విద్యార్థి సంఘాల నేషనల్ చైర్మన్ ఉన్నాను. అదేవిధంగా BNDSRKL కళా సంస్కృతి సేవ సంస్థ అధ్యక్షుడున్నాను. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ఉన్నాను. SC/ST BC మైనారిటీ JS నేషనల్ అధ్యక్షుడున్నాను. దీన్ని ఖండిస్తున్నాను. వెంటనే విద్యాశాఖ అధికారులు పోయి అక్కడ విచారణ జరిపి ఆయనకు ఏదైతే ఎందుకు కొట్టాడో ఎందుకు లేదో అది లోతుకు పోయి విచారణ చేసి దానికి ఎవరైతే దోషులున్నారో శిక్ష పడేలా కూడా చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి, కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి కోరుకుంటున్నాను. అదేవిధంగా విద్యాశాఖ అధికారులను కూడా కోరుకుంటున్నాను. సస్పెండ్ చేయడం కాదు, ఆయనకు శిక్ష పడితే ఇంకోరు కూడా హాస్టల్లో చేయడానికి కూడా వార్డెన్లు భయపడతారు. కాబట్టి వాళ్ళకు కఠినమైన శిక్ష విధించాలని చెప్పి నేను ఈ లైవ్ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ నాగేష్ కురవ గారు. మీకు ఏ అవసరం వచ్చినా నా నంబర్ కాల్ చేయండి. 9866141570 నాకు కాల్ చేయండి. మీకు అందుబాటులో ఉంటాను. ఎందుకంటే విద్యార్థి సంఘాలు కూడా నేషనల్ చైర్మన్ ఉన్నాను కాబట్టి నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా కూడా నేను సాయశక్తులు కృషి చేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి అయితేమి, నారా లోకేష్ గారికి అయితేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేమి వాట్సాప్ ద్వారా కానీ అదేవిధంగా మెయిల్ ద్వారా కానీ కూడా పంపించడానికి కూడా మీకు అన్ని విధాలు ఆ కుటుంబానికి నేను అన్ని విధాలుగా అండగా ఉంటానని, అదేవిధంగా మా సంఘము ఉమెన్ రైట్స్ అయితేమి, విద్యా సంఘాలు అయితేమి, అదేవిధంగా SC/ST BC మైనారిటీ కుల సంఘ నాయకులు అయితేమి, JS సంఘం అయితేమి ప్రతి ఒక్కరూ మీ కుటుంబానికి న్యాయం జరిగేలా కూడా మేము చూస్తామని చెప్పి ఈ లైవ్ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవసరమైతే కూడా మేము కూడా అక్కడ వెళ్ళి మా టీం ద్వారా పోయి సందర్శించి అక్కడ ఏం జరిగిందో కూడా మేము విచారణ చేసిన తర్వాత ప్రభుత్వాన్ని కూడా నా వద్దగా తీసుకువెళ్ళి న్యాయం జరిగేలా కూడా చూస్తామని చెప్పి లైవ్ ద్వారా తెలియజేస్తూ మరొకసారి అవకాశం కల్పించిన ఒక్కరి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుస్తున్నాను. సదా మీ సేవలో డాక్టర్ నాగేష్ కురవ గారు. థ్యాంక్ యూ.